హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 64 ఆర్ట్స్. నేను రణితని. ఈరోజు మనం ఈ వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి ఫేస్ ఎలా చేసుకోవాలో చూద్దాము. వీడియో కంప్లీట్గా చూసే ముందు నా వీడియోస్ ఐడియాస్ నచ్చితే మాత్రం తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ 64 ఆర్ట్స్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి సంబంధించిన పెయింటింగ్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం 64 ఆర్ట్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో డైరెక్ట్గా నాకు మెసేజ్ చేయండి. వీడియోలోకి వస్తే లక్ష్మీ నరసింహస్వామి ఫేస్ అనేది ఒక యూనిక్ ఫేస్, సింహము ప్లస్ హ్యూమన్ కలిసి ఉన్నది కాబట్టి ఇది ఒక యూనిక్గా ఉంటుంది ఈ ఫేస్ పెయింటింగ్ అనేది. మిగతా అన్ని తంజావూర్ పెయింటింగ్స్ లాగానే మనము ఫేస్ పెయింటింగ్ అదే పద్ధతిలో వేసుకున్నా కూడా దీనికి కింద సింహం జుట్టు, కళ్ళు కొద్దిగా డిఫరెంట్గా మనకు కనబడుతుంటాయి, మూతిపాటులో కూడా డిఫరెంట్గా ఉంటుంది. సో ఈ షేడింగ్స్ అనేవి ఏ కలర్స్ మనం యూజ్ చేసుకోవాలి, కింద గడ్డం ప్లేస్లో హెయిర్ ఎలా మనం వేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. బేసిక్ మనము దీంట్లో వైట్ కలర్ అప్లై చేసుకున్న తర్వాత, బేసిక్ వైట్ కలర్స్ వేసిన తర్వాత దాన్ని కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత జూల్కి కింద గడ్డం ఉంటుంది కదా, దాన్ని జూల్ అంటారు, ఆ ప్లేస్లో ఎల్లో కలర్ వేసుకున్నాను. తర్వాత క్రిమ్సన్ రెడ్ కలర్ తోటి షేడింగ్స్ ఇస్తూ మనం ఆ ఫేస్ వచ్చేలాగా ఆ మూతి పార్ట్లో మనకు డిఫరెంట్గా వైట్ కలర్ తోటి హైలైట్ అయ్యేటట్టుగా మనం షేడింగ్ చేసుకుంటూ ఉండాలి. ఇంతకుముందు నా వీడియోలో హనుమాన్ది మనం బాడీ ఎలా వేసుకోవాలనేది ఇంతకుముందు వీడియోలో చూపించాను. హనుమాన్ బాడీ డిఫరెంట్గా హెయిరీగా ఉంటుంది కాబట్టి అది ఎలా షేడింగ్ చేసుకోవాలి అనేది చూసాము. ఇందులో లక్ష్మీ నరసింహస్వామి వీడియోలో లక్ష్మీ నరసింహస్వామి ఇద్దరి ఫేస్లు షేడింగ్ చూస్తున్నాం మనం. మెయిన్గా నరసింహస్వామి ఫేస్ కళ్ళు, ముక్కు, మూతి, గడ్డము అన్నీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కొన్ని చోట్ల మనకి స్మూత్ ఫినిషింగ్ వచ్చేలాగా షేడింగ్ చేసుకుంటాము, కొన్ని చోట్ల బ్రష్ స్ట్రోక్స్ కనబడేలాగా మనం షేడింగ్ చేసుకుంటాము. హెయిర్ పార్ట్లో కానీ మూతి పార్ట్లో కానీ మనం షేడింగ్ చేసేటప్పుడు కాస్త హెయిర్ స్ట్రోక్స్ కనబడేలాగా మనం వేసుకోవాల్సి వస్తుంది. హెయిర్ని జూలుని అంటే గడ్డంని హైలైట్ చేసుకోవడానికి క్రిమ్సన్లో, ఆరెంజ్ కలర్లో దాన్ని ప్లస్ వైట్ లెమన్ ఎల్లో కలర్ తోటి మనం హైలైట్ చేసుకుంటూ అది హెయిర్ లాగా 000 బ్రష్ యూజ్ చేస్తూ చేయాల్సి వస్తుంది. ఫేస్ షేడింగ్ మాత్రం మనం యూజువల్గా మన బోర్డు పెద్దదైతే 8 నెంబర్ బ్రష్ కానీ, బోర్డు చిన్నదైతే 4 or 5 నెంబర్ రౌండ్ బ్రష్ మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ కలర్స్ కూడా నేను పోస్టర్ కలర్సే తీసుకున్నాను. నా ఇతర తంజావూర్ పెయింటింగ్స్ మీకు చూడాలనుకుంటే మాత్రం నా యూట్యూబ్ ఛానల్ 64 ఆర్ట్స్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తంజావూర్ పెయింటింగ్స్లో పెద్ద పెయింటింగ్స్ అయిన 4x6 సైజు ఇంతకుముందు మనం శ్రీనివాస కళ్యాణం గురించి చాలా వీడియోస్ పెట్టుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్ శ్రీరామ పట్టాభిషేకం, తన పరివారంతో శ్రీరాముడు పట్టాభిషేకమైంది. 4x6 తంజావూర్ పెయింటింగ్ పెద్ద బోర్డు నెక్స్ట్ కమింగ్ అప్ వీడియోస్లో మీకు నేను పెడతాను. తప్పకుండా చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తంజావూర్ పెయింటింగ్కి సంబంధించిన కొన్ని యూనిక్ ఫేసెస్ ఉంటాయి. లక్ష్మీ నరసింహస్వామి కానీ, హనుమాన్ కానీ, పంచముఖ హనుమాన్ కానీ, ఇలాంటివి కొన్ని ఫేసెస్. ఇప్పుడు పైన ఇందులో లక్ష్మీ నరసింహస్వామిలో పైన ఉన్న పాము ఫేసెస్ కానీ, ఇలాంటి షేడింగ్స్ మనం చేయాలంటే కొద్దిగా కష్టమైన పని. చాలా చిన్న చిన్న టెక్నిక్స్ తోటి మనం హైలైట్ చేసుకుంటూ షేడింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మరొక తంజావూర్ పెయింటింగ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బై బై, టేక్ కేర్.